ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ వేశానండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. రైస్ క్వాంటిటీ తక్కువగా ఉండి మిల్లెట్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి కూడా మంచిదండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు సజ్జలు తీసుకున్నానండి. 1 కప్పు రాగులు తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు సాబుదానా తీసుకున్నాను. 1 కప్పు గుండు మినపప్పు, అందులో 1 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు, 1/2 కప్పు అటుకులు కూడా ఇందులో వేసేసి నేను 2 కప్పుల దంపుడు బియ్యాన్ని వేసుకున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోతే నార్మల్ రైస్ వేసుకోవచ్చు. సోనా మసూరి కాకుండా ఏవి వేసుకున్నా పర్వాలేదు, దోశలు బాగా వస్తాయి. తర్వాత ఒక 2-3 సార్లు వాటర్తో కడిగేసి మళ్ళీ వాటర్ వేసి మినిమం 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలండి. ఆ నానబెట్టిన దాన్ని ఇలా మెత్తగా దోసపిండి పట్టేసుకొని ఒక నైట్ అంతా పులియబెట్టిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు కలిపేసి మనము దోశలాగా వేసుకోవడమేనండి. వీటికి ఆయిల్ తక్కువగా వేసుకుంటే మంచిగా ఎర్రగా క్రిస్పీగా వస్తాయి. లేదంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.